మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ బెంగళూరు. ఈ రోజు మీ ముందుకి ఒక మంచి ఇన్స్పిరేషనల్ తోటి మీ ముందుకు వచ్చాను. తరలిపో తరలిపో, చీకటి నుంచి వెలుగులా మారిపో, కుందేలిలా కాదు పులిలా మారిపో, జీవిత ఒడిదొడుగుల నుంచి యుద్ధకాండలో వీరవనితలా మారిపో. ఈ కోటికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యే ఒక ఇన్స్పిరేషనల్ ఉమెన్ దగ్గరికి మనం వచ్చాం. ఆమె వీణా అంబరీష్. ఆమె ఎలాంటి జీవితంలో ఒడిదొడుగులు ఫేస్ అయ్యారో, వాటి నుంచి ఎలా బయటకు పడ్డారు, ఆవిడ జీవితం ఎలా మారిపోయిందో, ఆవిడ ఎలా ఇన్స్పిరేషన్ అయ్యారో, ఇవన్నీ విశేషాలు ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం రండి. నమస్కారం. మీ ఇప్పుడు ఈ కర్రీ దోశ అనే షాప్ ఇక్కడ స్టార్ట్ చేశారు కదా, ఇక్కడే స్టార్ట్ చేశారా అంతకుముందు ఎక్కడైనా? దీనికి ముందు నేను ఒక బండిలో వచ్చి ఓమ్ని కార్లో జేపీ నగర్ 7th phase లో స్టార్ట్ చేశాను. అక్కడ ఒక 8 months రన్ చేసేసి ఆమె ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చారు. ఓకే, అసలు మేము మీ గురించి తెలుసుకున్నాం. మీ గురించి తెలిసి చాలా ఇన్స్పిరేషన్ స్టోరీ మీది. ఎప్పుడైతే మీ స్టడీస్ నుంచి అవన్నీ కూడా మీరు అసలు ఈ మనకి ఇది కర్రీ దోశ అని పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది మీకు? నాకు ఇది లాస్ట్ ఇయర్ వచ్చింది. యాక్చువల్లీ ఫిబ్రవరి దాకా నేను ఐటీలోనే పనిచేస్తాను. నేను ప్రోవరెన్ సొల్యూషన్స్ చేస్తాను. సో అది అయిన తర్వాత ఒక 1 month గ్యాప్ తీసుకున్నాను. లేదు, యాక్చువల్లీ అంటే లాట్స్ ఆఫ్ స్ట్రగుల్స్ ఉండే. నాకు కొంచెం లాంగ్ టైం స్ట్రెచ్ గా కూర్చొని కొంచెం ప్రాబ్లం అవుతా ఉండే నాకు. సో అందుకని వేరే ఏదైనా చేస్తామన్నప్పుడు నాకు ఈ ఐడియా వచ్చింది. ఓకే, ఇప్పుడు మీరు లాంగ్ టైం స్ట్రెచ్ అన్నారంటే మేము విన్నాము దట్ మీరు చదువుకునే రోజుల్లోనే మీకు ఒక బిగ్ యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగి మీరు చాలా ఇబ్బందులు పడ్డారు ఆ టైంలో. అసలు ఏంటి, ఎలా? నాకు ఒక 3 surgeries అయింది. ఆమెకి నాకు ప్లాస్టిక్ సర్జరీ చేశారు. యాక్చువల్లీ నాకు ఒక బస్సు క్లాష్ అయ్యి నాకు రైట్ ఫుట్ లేదండి. సో ఫుటే లేదు, నాకు ఫుట్ లేదు. అందుకని వాళ్ళు ప్లాస్టిక్ సర్జరీ చేసి అండ్ 3 operations చేశారు. బట్ స్టిల్ వెయిన్స్ అని ఏది సపోర్ట్ చేయలేదు. అందుకని ప్లాస్టిక్ సర్జరీ చేసి ఇచ్చారు. సో లాంగ్ టైం కూర్చోనేకైనా, లాంగ్ టైం ట్రావెల్ ఆర్ లాంగ్ టైం సిట్టింగ్ నాకు అయ్యేది. స్టాండింగ్ అయితే ప్రాబ్లం ఉండదా? అది కూడా ప్రాబ్లమ్. మాక్సిమం ఒక 3 to 4 hours అంతే. దానిపై నా వల్ల అయ్యేది. ఏ టైంలో జరిగింది ఇది? నేను సెకండ్ PUC చదివాను. సెకండ్ PUCలో. ఆమె నేను డిగ్రీను చేశాను, డబుల్ డిగ్రీను చేసేసాను. బ్యాంక్ లో స్టార్ట్ చేశాను నా కెరియర్ ని. ఆమెకి అక్కడి నుంచి ఐటీకి షిఫ్ట్ అయ్యాను. బ్యాంక్ లో కూడా చేశారు? బ్యాంక్ లో HDFC లో సేల్స్ ఆఫీసర్ గా ఉంటున్నాను. ఆమె యాక్సిస్ బ్యాంక్ లో రిలేషన్షిప్ మేనేజర్ గా ఉంటుంది. అది అయిన తర్వాత నేను ఐటీ స్టార్ట్ చేశాను కెరియర్. అది అయ్యి ఆమె దాన్ని కుక్ చేసి దాని నుంచి ఇక్కడికి ఇలా వచ్చాను. మీరు చాలా స్ట్రగుల్ చేసి ఉంటారు కదా టైం. మీ పేరెంట్స్ గాని అలా వాళ్ళు ఎలా సపోర్ట్ చేశారు మీకు? వాళ్ళ సపోర్ట్ ఉంటది కదా. సో ఆబ్వియస్లీ ఇది అంటే ఉంటది కదా. ఓకే, ఈ కూర్చుని మీకు ఇబ్బంది ఉంది. అప్పుడు మళ్ళీ మనం మీరు ఏదైనా చేయాలి అని చెప్పి మీరు బయటకు. ఇంకొకటి నాకు ఫస్ట్ నుంచి ఏదైనా బిజినెస్ చేయాలనేది ఉండే. నాకు ఫస్ట్ నుంచి ఉండేవి. దానికనే ఏమో నాకు తెలియకుండానే నేను బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ MBA అలాగే తీసుకున్నాను. అలాగే నాకే తెలియకుండా నేను ఆ సబ్జెక్ట్స్ ఓరియంటెడ్ గానే ఉండిపోయాను నేను. సో ఆమెకి లైక్ ఐ థాట్ HR గా ఉండి ఆమెకి దాని నుంచి బ్యాక్ టు బిజినెస్. కానీ ఆల్మోస్ట్ మీరు ఈ ప్రాబ్లం, మీరు ఏదైతే యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రాబ్లం, ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది మీకు? అంటే రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఒక సిగ్నల్ ఉండి అప్పుడే, కానీ కొంచెంగా ఇలా క్రాస్ చేసేటప్పుడు బ్యాగ్ టచ్ అయ్యి బస్సుకి కింద పడి నేను టైర్ పైన కాలిపోయిన. కానీ ఆ టైంలో మీరు చేసిన స్ట్రగుల్ కానీ చాలా 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 ఉండే. ఎన్ని ఇయర్స్ పట్టిందని మీకు మళ్ళీ బయటికి రావడానికి? మళ్ళీ నార్మల్ 2 years పట్టింది. హాస్పిటల్లో 6 months ఉండిపోయాను నేను. కంటిన్యూస్ గా 3 surgeries అయ్యింది నాకు. ఒక 6 months హాస్పిటల్లోనే బెడ్ రిడన్ గానే ఉంటుంది. దాని తర్వాత నార్మల్ గా లేసే కవ్వలేదు నాకు. సో ఐ వాజ్ యూజింగ్ దిస్ వాకింగ్ స్టిక్. ఆమెకి నా వాకింగ్ స్టిక్ నుంచి కస్టమైజ్ చెప్పులకి వచ్చాను, కస్టమైజ్ చెప్పుల నుంచి నార్మల్ చెప్పులకి వచ్చాను. సో ఇట్ టుక్ స్టేజెస్ అండి. సో 2 years టు స్టాండ్ ఆన్ మై ఓన్ ఫుట్. ఇట్ టుక్ 2 years. 2 years. ఓకే, ఆఫ్టర్ మీరు ఈ IT జాబ్ అయితే మానేసిన తర్వాత ఓకే, అప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుని ఇదే ఐడియాకి ఎందుకు వచ్చారు మీరు? యాక్చువల్లీ నాకు ఆల్వేస్ ఐ థాట్ అంటే ఇక్కడ మసాలా దోశ అంటే చాలా ఫేమస్ బాగా, కరెక్టా? సో మన సైడ్ లోని నాన్ వెజ్ ఫేమస్. సో ఆ మసాలా ఈ దోశ అంటే ఇది మధురై ఒరిజినేట్. సో నాకు ఈ తమిళనాడు స్టైల్ కుకింగ్ వస్తుంది, కొంచెమైనా నాకు వస్తుంది. బికాస్ మా ఇంట్లో తమిళనాడు స్టైల్ తింటాం కదా, అందుకని ఆ కుకింగ్ స్టైల్ వస్తుంది. సో ఆమెకి మా అవ్వ వాళ్ళ సైడ్ నుంచి అడిగి మసాలాస్ ఎలా చేస్తారు, ఏం చేయాలి, ఓన్ అన్ని నేనే నేర్చుకొని నేను చాలా ప్రాక్టీస్ చేసి ఆమెకి ఒక మసాలా కరెక్ట్ గా ప్రపోర్షన్ అన్ని
చూసుకొని ఆమెకి నేను ఇక్కడికి వచ్చాను. ఓకే, ఇప్పుడు మీరు చేసే ఈ కర్రీ దోశ దాంట్లో ఏది మంచి స్పెషల్? ఎందుకు మన ఇక్కడికి వచ్చే మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఏది బాగా ఇష్టంగా తింటారు? యాక్చువల్లీ ఆ దగ్గర 3 వెరైటీస్ ఉందండి. ఒకటి చికెన్ కర్రీ దోశ, ఇంకొకటి ప్రాన్ కర్రీ దోశ, ఇంకొకటి మటన్ కర్రీ దోశ. 3కి మసాలాలు వేరే వేరే మసాలాలు పెట్టాను. ఏ దానికి సేమ్ రిపీటెడ్ మసాలా సేమ్ ఉండదు. ఒక్క దోశ తింటే వేరేలాగా ఉంటుంది, వేరే టేస్ట్ ఉంటుంది. సో ఒక్కొక్క దోశ ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. కానీ కర్రీ దోశ అంటే మీరు దోశ వేసి దోశ మీద ఒక కర్రీ లాంటిది గ్రేవీ ఉంటది, ఒక ప్లేన్ గ్రేవీ ఉంటది. దానికి ఎగ్స్ బీట్ చేస్తాము. ఫస్ట్ ప్లేన్ బ్యాటర్ వస్తుంది, దానిపైన గ్రేవీ వస్తుంది, సాల్నా వస్తుంది. దానిపైన మీరు ఏది చూస్ చేస్తారో చికెన్, ప్రాన్, మటన్ అని దానిపైన స్టఫ్ చేసి డబుల్ సైడ్ రోస్ట్ చేసి ఇస్తాము. ఓకే ఓకే, అదైతే బాగా ఎక్కువ ఏది ఇష్టపడి తింటారు అందరూ? చాలా మటన్ కు వెళ్తారు. సండేస్ లో మటన్ చాలా వెళ్తుంది. ఇంకా సీ ఫుడ్ లవర్స్ అయితే ప్రాన్ తీసుకుంటారు. ప్రాన్స్ ఉంటుంది రోజు. కూడా చూసాను మీ దగ్గర మటన్ చాప్స్ అని, అదే ఎలా ఉంటాయి మటన్ చాప్స్? అది అంటే మా సైడ్ లో దాన్ని తన్నికొళం అని చెప్తారు. తన్నికొళం ఇస్ లైక్ వాటరీ లా ఉంటది, మసాలా లాగా హెవీ మసాలా, కోకోనట్ వేవ్ మూమెంట్. ఓకే ఓకే, సో ఇట్ ఇస్ లైక్ చాప్స్ గా ఉంటది. ఆ పీస్ మీకు పెద్దగా వస్తుంది, పీస్ పెద్దగా వస్తుంది, రిబ్ కేజ్ పీసెస్ వస్తుంది, కానీ కోకోనట్ వేసేది మనం దాంట్లో. ఓకే, మీరు ఇప్పుడు ఈ కర్రీ దోశ అనేది ఇప్పుడు చాలా మంది ఇష్టపడి తిన్నారు, మనం చూసాం ఇక్కడ అందరూ. బట్ ఈ కర్రీ దోశ మీరు ఇంకా ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయి? ఇది ఒకటే ప్రెజెంట్? లేదు, ఇది ఒక్కటే బ్రాంచ్ ఉంది నాకు ప్రెజెంట్. ఇది ఒక్కటే ఉంది. ఇంకా ఎక్స్పాండ్ చేసి ఆలోచన ఉంది. ఓకే, లేదంటే ఫ్రాంచైజ్ టైప్ ఏమైనా ప్లాన్ చేసి దీన్ని మొత్తం అంతా వాళ్ళకి మసాలాస్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసి ఒక ఫ్రాంచైజ్ కింద చేసి అనే ఆలోచన ఉందా? ఆ ప్లాన్ కూడా ఉంది నాకు. 2 ఆప్షన్ పెట్టుకున్నాను. చూద్దాం, ఎవరైనా ఆఫర్ వస్తే ఆఫర్ వస్తే అప్పుడు నేను ఫ్రాంచైజీ ఇస్తాను, లేకపోతే నేనే బ్రాంచ్ మీరే ఓపెన్ చేస్తారు. ఓకే, మీరు ఇంకొకటి నాకు ఫైనల్గా కూడా చెప్పండి. మీరు మీలా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళతో స్ట్రగుల్ తోటి ఉన్న వాళ్ళకి ఏదైనా స్ట్రగుల్స్ ఉంటాయి, అందరికీ ఉంటాయి, జెంట్స్ అవనండి లేడీస్ అవ్వండి. బట్ మీలా స్ట్రగుల్ అయ్యి ఉమెన్స్ కానీ ఎవరికైనా మీరు ఒక మంచి మెసేజ్ చెప్పాలంటే ఏం చెప్తారు? I have these lines. I always tell this, okay? No matter how hard life hits you, be stronger than before. Those are the lines. నేను ఎప్పుడు డౌన్ అయినా నాకు జ్ఞాపకం వచ్చేది అదొకటే. పడిపోయే ముందు మనం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నామో, పడి లేచినాక ఇంకా డబుల్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఓకే, ఇవన్నీ చూసాం. ఇప్పుడు మీ దగ్గర ఏదైతే దొరుకుతుందో స్పెషల్ అవి కూడా చూద్దాం మనం. ఓకే ఓకే. చేస్తున్నారు కదా, ఇది ఓన్లీ ఎగ్ టాపింగ్ చేశారు కదా. ఇది ఒక బ్యాటర్ వచ్చింది కదా, ఒక లైన్. నెక్స్ట్ బ్యాటర్ మళ్ళీ వస్తుంది, దానిపైన కోట్ వస్తుంది. ఇది ఒక కోట్ అయ్యింది, దీని తర్వాత మీట్ వస్తుంది. అంతే, మీట్ అయిన తర్వాత డబుల్ సైడ్ రోస్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఇది చేస్తున్నారు కదా, మీకు ఇప్పుడు ప్రెజెంట్ మీ ఫ్యామిలీ నుంచి మీ ఎవరు సపోర్ట్ ఉన్నారు? మీ హస్బెండ్ చేస్తున్నారు? హస్బెండ్ జొత్తులో ఆయన చూసుకుంటున్నారు. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఇందులో అన్ని చికెన్ ఒకటి చేస్తారు, మటన్ ఒకటి చేస్తున్నారు, నెక్స్ట్ ప్రాన్స్ ఒకటి చేస్తారు, ఎగ్ అన్ని కూడా చేస్తారు. బట్ ప్రైసింగ్ చూసుకుంటే చాలా తక్కువ ఉంది కదండి చూసుకుంటే. అంటే అఫోర్డబుల్ గా పెట్టారు. చాలా చోట్ల చూస్తూ ఉంటాం బ్రాండ్ అని చెప్తారు కానీ, బట్ ఏంటంటే ఎవరైనా రావాలి అంటే తినడానికి వస్తారు కానీ అఫోర్డబుల్ గా లేకుండా వాళ్ళు ఇచ్చిన ప్రైసెస్ కానీ, ఒక చిన్న ఇడ్లీ తీసుకుంటే 140-130 రూపీస్ అంత. బట్ ఇక్కడ చూస్తుంటే మంచిగా వాళ్ళు ఏది కావాలంటే అది హ్యాపీగా తినచ్చు, అఫోర్డబుల్ గా తినచ్చు. కరెక్ట్. నా ఏం ఉండేది అదే. ఫస్ట్ యాక్చువల్ గా నేను షాప్ స్టార్ట్ చేసినప్పుడు 10 రూపీస్ దోశ ఇస్తా ఉంటుంది. ఆమెట్ నుంచి ఇప్పుడు షాప్ వచ్చాను కదా అని 20 రూపీస్ చేస్తాను, కానీ నేను స్టార్ట్ చేసినప్పుడు 10 రూపీస్ దోశనే. ఇప్పుడు అప్పుడన్నీ 10 రూపీస్. ఏమిటంటే ఇప్పుడు షాప్ రెంట్ ఉంది, అప్పుడైతే షాప్ రెంట్ లేదు నాకు, అందుకని అప్పుడు తక్కువ పెట్టింది. ఇప్పుడు నాకు షాప్ రెంట్ ఉంది కాబట్టి ఒక 10 రూపీస్ ఎక్కువ చేసాను. అది కూడా నేను ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు పెట్టలేదు, సేమ్ ప్రైసింగ్ లోనే ఉంటుంది. ఇప్పుడు ఒక 1 మంత్ నుంచి 10 రూపీస్ ఎక్స్ట్రా చేశాను. స్టిల్ అన్ని కూడా మంచి టేస్ట్ ఉంటాయని అందరూ చెప్తున్నారు. అవునా? అవును, చాలా మంచి టేస్ట్ ఉంటాయని. బట్ అఫోర్డబుల్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. అవునవును, మీరు అది కరెక్ట్ గా పెట్టారు. ఓన్లీ మీ దగ్గర దోశ ఒకటేనా?
అంటే ఎవ్రీడే ఈవినింగ్ 6 to 10 షాప్ రన్ అవుతుంది. దోశలు మాత్రం ఓన్లీ ఉంటుంది. ఈవినింగ్ ఉంటుంది. ఓన్లీ ఈవినింగ్ మాత్రం. మార్నింగ్ ఆఫ్టర్నూన్ లేదు. ఈవినింగ్ మాత్రం 6 to 10 ఉంటుంది. ఇక సండేస్ అయితే మార్నింగ్ ఈవినింగ్ 2 మార్నింగ్ టైమ్స్. ఈవినింగ్. బట్ మనం ఇది ఎగ్జాక్ట్ ఏరియా ఏమని చెప్పొచ్చు? ఇది బీటీఎం లేఅవుట్ BTM లేఅవుట్ సెకండ్ స్టేజ్. మీరు గూగుల్లో కర్రీ దోశ బీటీఎం వేస్తే షాప్ వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. అవును. ఇది ప్రాన్స్ అండి, ఓకే. ట్రై చేయండి, బాగుంటుంది. చూసారు కదా, ఇది మనకి ప్రాన్స్ తీసుకున్నాం. మనం టేస్ట్ చూద్దాం. చూడు, ఫ్లఫీనెస్ టాప్ బాగుంది దోశలో. పక్కా చెప్పాలంటే దోశలో ఎగ్ అనేది ఎగ్జాక్ట్ ఎగ్. ఆ ఎగ్ తోటి నార్మల్గా మనం ఎగ్ వేసి ఎగ్ పైన ఇష్టం కాదు. ఎగ్ దోశకు వేరేగా చేస్తున్నారు, బట్ దీనికి సెపరేట్ టాపింగ్. బట్ దాని టాపింగ్ వచ్చేటప్పటికి మళ్ళీ ప్రాన్స్ ఉంది. బట్ ఆవిడ చెప్పినట్టు ఆవిడ ఇన్స్పిరేషనల్, ఎలాగ సీరియస్గా తీసుకుని ఇన్స్పిరేషనల్గా ఆవిడ ఇవన్నీ చేశారో ఫుడ్లో కూడా చూడవచ్చు మనం. ఆ టేస్ట్ నెక్స్ట్ అఫోర్డబుల్నెస్. ఎవరైనా వచ్చి మంచిగా 60 రూపీస్ 70 రూపీస్కి దోశ అంటే చాలా అఫోర్డబుల్గా ఉంది. ఈవెన్ ప్లెయిన్ దోశ వచ్చేటప్పుడు 20 రూపీస్. బట్ ఆ టేస్ట్ కూడా అలానే ఉంది. ఆవిడ ఇంట్రెస్ట్ అన్నీ కూడా తెలుస్తున్నాయి ఇందులో. చాలా బాగుంది, ఎక్సలెంట్ టేస్ట్. సీరియస్లీ మీరు ఇక్కడ ఎక్కడైనా దగ్గరగా ఉంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి ఒకసారి టేస్ట్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది. బాగోలేదంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్లో మాత్రం మీరు చెప్పండి బాగోలేదని చెప్పి. బట్ ఎక్స్ట్రాడినరీ ఉంది, చాలా 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 బాగుంది. ఈ దోశలో ఉంది మనం చెప్పుకుంటాం కదా, ఏం చెప్పాలంటే ఏం దోశ అంటే మనకి తెలుగులో చెప్పాలంటే పుల్లట్టు ఉంటాం కదా, పుల్లట్టు మీద పైన ఎగ్ అది వేసి టాపింగ్, దానిపైన టాపింగ్ వేసి చికెన్ కావాల్సి చికెన్, మటన్ కావాల్సి మటన్ ಕರ್ರಿ పెట్టి దాన్ని ಫ್ರೈ చేస్తున్నారు. చాలా బాగుంది. ನಾವು ಫಸ್ಟ್ ಟೈಮ್ ಬಂದಿರೋದು, ವರ್ಡ್ ಆಫ್ ಮೌತ್ ಅಲ್ಲಿ ಕೇಳ್ಕೊಂಡು ಬಂದಿರೋದು. ಆಕ್ಚುಲಿ ಇನ್ನೊಬ್ರು ಯಾರೋ ತಿಂದು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಅಂತ ಸಜೆಸ್ಟ್ ಮಾಡಿದಕ್ಕೆ ಬಂದಿರೋದು. ಸೊ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಬಂದಿರೋದು. ನಾವು ಮನೇಲಿ ಏನೇ ದೋಸೆ ಚಿಕನ್ ಕರಿ ಏನೇ ಮಾಡ್ಕೊಂಡು ತಿಂದ್ರು ಇದು ನಿಜವಾಗ್ಲೂ ಚೆನ್ನಾಗಿದೆ ಟೇಸ್ಟು. ಆ್ಯಂಡ್ ಡಿಫ್ರೆಂಟ್ ಆಗು ಇದೆ ಇನ್ ದ ಸೆನ್ಸ್ ದ ಪ್ರೆಸೆಂಟೇಷನ್ ವೈಸು. ನಾವು ದೋಸೆ ಹಾಕೊಂಡು ಸೈಡ್ಗೆ ಕರಿ ಹಾಕೊಂಡು ತಿಂತೀವಿ, ಇವರು ದೋಸೆ ಮೇಲೇ ಹಾಕಿ ಒಂಥರ ಡಿಫ್ರೆಂಟ್ ಆಗಿ ಅದನ್ನ ಪ್ರೆಸೆಂಟ್ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಆ್ಯಂಡ್ ಟೇಸ್ಟ್ ವೈಸ್ ಅಲ್ಲಿರೋ ಈಚ್ ಐಟಮ್ ಮಸಾಲಾಸ್ ಎಲ್ಲಾನು ಡಿಫರ್ ಆಗುತ್ತೆ, ಒಂದು ಥರ ಇನ್ನೊಂದು ದೋಸೆ ಟೇಸ್ಟ್ ಆಗಲ್ಲ. ಆ್ಯಂಡ್ ದೇ ಹ್ಯಾವ್ 3 ನಾನ್-ವೆಜ್ ಆಪ್ಷನ್ಸ್, ಪ್ರಾನ್ಸು, ಚಿಕನ್ ಆಸ್ ವೆಲ್ ಆಸ್ ಮಟನ್. ಸೊ ಪ್ರೆಫರೆನ್ಸ್ ವೈಸಲ್ಲಿ ನಮ್ಮ ಮನೇಲಿ ಎಲ್ಲರೂ 3 ಜನನು 3 ಬೇರೆ ಪ್ರೆಫರೆನ್ಸ್. ಸೊ 3 ಜನದ ಪ್ರೆಫರೆನ್ಸು ಸ್ಯಾಟಿಸ್ಫೈಡ್. ವೆರಿ ವೆರಿ ಹ್ಯಾಪಿ ವಿಸಿಟ್ ಮಾಡಿದ್ದಕ್ಕೆ. ಆ್ಯಂಡ್ ಐ ವುಡ್ ರೆಕಮೆಂಡ್ ಎವ್ರಿ ಒನ್ ಟು ಡೆಫಿನೆಟ್ಲಿ ಕಮ್. Please do like, share and subscribe Suman TV Bangalore.